శాస్త్ర చనిపోయిన అంటే ఆ ఏరియాకి సంబంధించిన అక్కడ ఒక అబ్బాయి కూడా చిన్నపిల్లగాడు చంపేశాడు కాబట్టి అక్కడ ఉన్న యూత్ ఉన్నారు. ఒకసారి మాట ప్రయత్నం ఒకసారి అంటే ఆ చిన్నపిల్లగాడు చూసి ఉంటారు ఆడుకున్నప్పుడు ఎక్కడైనా చుట్టుపక్కల చూస్తున్నారు కదా ఒకసారి అడిగే ప్రయత్నం మనం ఒకసారి. అన్న నమస్తే అన్న. హాయ్ అండి. అన్న ఈ ఏరియాలో ఉంటారా మీరు? ఇక్కడనే ఉంటాను. ఆ అబ్బాయిని ఎప్పుడైనా చూడటం కానీ ఇప్పుడు ఆడుకునేటప్పుడు మీరు అంటే నేను యాక్చువల్ నేను ఎప్పుడు చూడలే. అంటే ఈ బిల్డింగ్ కూడా మా రిలేటివ్స్ వాళ్ళది. సో ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి అయితే నేను మొన్న అతను నిన్న దొరికినని తెలిసినాక అతను చూసిన అతను ఎవరు ఏంది అని చెప్పి అతను ఎవరో కాదు మా లైక్ రోసెస్ స్కూల్లో తెలుగు టీచర్ అని ఒక ఆమె ఉంటుండే. సో ఇట్లా వాళ్ళ సన్మానే ఏదో తెలిసిన వాళ్ళు ఇట్లుంటుండే తెలుగు టీచర్ వాళ్ళ సన్నాన్ ఇట్లా నార్మల్ గా నాకైతే ఒకటి తెలిసింది. అంటే అదో ఆయననో కాదో నాకు క్లియర్ గా క్లారిటీ లేదు. సో ఇంకా దాన్ని బట్టి నేను ఆ టీచర్ ఎలా ఉంటారు ప్రవర్తన మీ టీచర్ ప్రవర్తన అంటే ఎలా అంటే టీచర్ అంటే పర్టికులర్ గా టీచర్ అని నేను చెప్పాను. నాకు అది తెలిసింది అంతే ఇట్లుంటాడు ఇట్లా అతను వాళ్ళ కొడుకు అని చెప్పి నాకైతే ఇట్లా టాక్స్ వచ్చిండే. అంతే పర్టికులర్ గా నాకు ఆయన అతనే వాళ్ళే అని చెప్పి నాకు తెలియదు. సో నిన్న నేను న్యూస్ లో చూసిన అది కూడా అతని ఫోటో అది రాసుకున్న పేపర్. అంత చిన్న వయసులో అంత అమౌంట్ గానీ ఆ పిల్లని చాలా దారుణంగా కఠినంగా అసలు ఆ మనిషి ఎలా వచ్చింది అన్నది కూడా తెలియకుండా అన్ని పోట్లు పొడిచి గొంతు మీద కానీ కడుపులో చాలా చాలా దారుణంగా చేశాడు. అంత చిన్న వయసులో ఆలోచించే అవసరం ఏమొచ్చిందన్నారు. దీనికి కేవలం సోషల్ మీడియా కారణం అనుకోవచ్చా మనం? సోషల్ మీడియా అంటే ఉండొచ్చు దాన్ని కూడా. ఇంకా అతని మైండ్ డైవర్షన్ గానీ అతని మెంటాలిటీ గానీ ఎట్లా ఉండేది ఆయనకే తెలియాలి. అసలు ఆయన ఏమనుకొని చేసిండు, ఏం చేద్దాం అనుకొని చేసిండు ఇంకా ఆయనకే తెలియాలి. అంటే వాడు ఇప్పుడే అంత క్రిమినల్ మైండెడ్ ఆలోచించిందంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి వాడు ఇంకెంత లోపల ఇంకెంత నాలెడ్జ్ ఉంది క్రిమినల్ క్రైమ్ మీద అని చెప్పి. అయితే ఈ ఏరియాకి ఒక పేరుంది, గంజాయి తాగి చాలా మంది నైట్ పూట స్పీడ్ గా బైకులు తోలుతా ఉంటారంట, రాష్కి వెళ్తా ఉంటారంట, బైకులు దొంగతనాలు జరుగుతాయి ఉంటాయంట. యూత్ గా మీరేం చెప్తారు దీని గురించి? బైకులు దొంగతనం అయితే అవును, ఇక్కడ 2-3 టైమ్స్ అయితే న్యూస్ వచ్చింది. కానీ ఆ గంజాయి ఏమో మనకి అంత టచ్ ఉండదు, అంత మనం చెయ్యము. పర్టికులర్ గా నాకు తెలియదు. ఈ నైట్ పూట అంటే అక్కడిక్కడ ఎవరో ఒకరు కనిపిస్తా ఉంటారు. అండ్ మోస్ట్లీ ఏదో ఒక స్పాట్స్ అని ఉంటది, అది మెయింటైన్ చేస్తారు. మొత్తం వాళ్ళు ఒక 10-20 మెంబర్స్ నిల్చొని ఒకరి దగ్గర గొడవలు చేస్తుంటారు. అది న్యూసెన్స్ జరుగుతూ ఉంటది అంతే. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే మీరు ఏం చెప్తారు? ఎలా ఏం జరిగితే ఇప్పుడు అరెస్ట్ చేయడం న్యాయం జరిగింది? అరెస్ట్ చేసే న్యాయం అనేది నేను చెప్పాను. ఇప్పుడు ఎంతైనా వాడు లోపలికి వెళ్ళాక వాడితో పాటు వాడిలాంటి ఇంకోటి ఉంటాడు. వాళ్ళిద్దరు కలిసి నేను ఇట్లా చేసిన చెలో అదని చెప్పి వాడు ఇంకా లోపల ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ మారే ఛాన్సెస్ అయితే ఉండవు వాడికి లోపల. ఒకవేళ బయటకు వచ్చాక కూడా అరే నేను జైలుకి వెళ్ళేసి వచ్చిన అన్న కేటగిరీలో వాడు ఉంటాడు. అంత తప్ప నేను తప్పు చేసిన అన్న కేటగిరీలో వాడు ఉంటాడు. ఓకే, చూసారు కదా ఇంకొక కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ఒకసారి. హాయ్ బ్రో, చెప్పు బ్రో. కాదు బ్రో, 2 నిమిషాలు మాట్లాడండి. యూత్ గా మాట్లాడకపోతే ఈ ఏరియాలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం అంటే యూత్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతుంది చాలా మంది అంటున్నారు. సో అందుకని అడుగుతున్నాను మిమ్మల్ని. ఒకసారి మాట్లాడే ప్రయత్నం బ్రో. మాట్లాడరా? ఎవరో మాట్లాడరా? మీరు మాట్లాడరా బ్రో? ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు మాకు. మీ ఏరియాలో సంఘటన జరిగినా కూడా మీరు ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? మేము ఎందుకు పట్టించుకోలేకపోతున్నాం అంటే అసలు అదేంటో కూడా తెలియదు. తెలిసిన తర్వాత ఏమనుకున్నారు మరి? నిన్నే తెలిసింది. సోమవారం జరిగిన హత్య మీకు తెలిసింది గురువారం అంటున్నారు. మరి ఎలా చూడొచ్చు దీని గురించి? అంటే ఏం జరిగినా అవసరం లేదని మనకు అవసరం లేదు, మనం చూసుకున్నాం. మనకు అవసరం లేదని అయితే నేను అనలేదు కదా అన్న. ఆర్డర్ చేస్తా అన్ని టైం ఉండదు నాకు, బిజీ ఉంటా. ఇప్పుడు కూడా నేను రమ్మన్నాడని వచ్చా. ఓకే, అంత చిన్నపిల్లగాడు ఎప్పుడైనా చూసారు? ఆ పిల్లగాడు చూసారా మీరు? గమనించారు? ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వర్క్ లో బిజీగా ఉంటారు. అంత చిన్నపిల్లగాడు అంత ఆలోచించినప్పుడు, అంత క్రూరంగా చంపినప్పుడు కేవలం సోషల్ మీడియా అనుకోవచ్చు, తల్లిదండ్రులు తప్పు అనుకోవచ్చు. మనం తల్లిదండ్రులు చెప్పాల పెంపకం చూసుకోవాలో, లేకపోతే మనం ఏం చెప్పలేము అన్న. వాళ్ళ ఇంట్లో అయితే మనం ఉన్నాం కదా. అంటే చాలా మంది ఏమన్నారంటే ఆ పిల్లగాడు ఏం చేస్తున్నాడు, చదువుకుంటున్నాడా, ఫోన్ నొక్కుతున్నాడు, ఏం నొక్కుతున్నాడో చూడాలని అంటున్నారు చాలా మంది. స్కూల్కి వెళ్ళా అంటే ఆడికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో మనం చెప్పలేం కదా. ఓకే, ఈ ఏరియాలో గంజాయి ఎక్కువ ఉంటది అంటున్నారు. అన్నా మా స్కూల్ ఎందుకైతే స్మార్ట్ కెనడే అన్న. మీ స్కూల్ ఏ అంటున్నారు వాళ్ళంతా? అడిగండి అన్న. మాట్లాడండి అన్న, అసలు ఏం జరిగిందన్న? అన్న ఒకసారి అన్న మీరు కూడా తెలిసిన సమాచారం ప్రకారం